టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగిత్యాల పట్టణ 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. అదే వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాడు. పాత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేస్తారని, మంత్రులతో మాట్లాడానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్లోనే ఉంటున్నట్టు కూడా నమ్మబలుకుతూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రావు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సందీప్ రావు, చెప్పండి. జగిత్యాల మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచే ఇటు జీవన్ రెడ్డి సంజయ్ మధ్య వార్ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా అంటే ఫిరాయింపుల చట్టం కేసుకు సంబంధించి కూడా నిన్న స్పీకర్ ఎటువంటి ఆధారాలు లేవంటూ కేసును కొట్టివేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం జరిగింది. అలాగే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులకు సపోర్ట్ గా ఉంటారా లేదన్న విషయం పక్కన పడితే ఇండిపెండెంట్ వారికి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కానీ ఆయన ఇవాళ మాత్రం జగిత్యాల పట్టణంలోని 14వ వార్డుకి సంబంధించిన ఓ అభ్యర్థికి సంబంధించి వారి తరఫున కూడా ఇవాళ అక్కడ ప్రచారం నిర్వహించాడు. ప్రచారం నిర్వహించడమే కాదు, వారి ఓట్లు అభ్యర్థిస్తూనే అక్కడ చేసినటువంటి గత ప్రభుత్వం సాధన చేసిన అభివృద్ధిని వివరిస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రచారంలో ఉన్నటువంటి అభ్యర్థి 14వ వార్డు నుంచి అధికారిక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ పొందినటువంటి వారు ఈ గా పాల్గొనడము, ఆ వెనుకనే అంటే సంజయ్ కుమార్ ఆ పక్కనే ఉన్నటువంటి వారు మాట్లాడుతున్న ప్రాంతంలో వెనుకనే ఉన్నటువంటి అక్కడే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించడము, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం కూడా ఇక్కడ ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మొత్తంగా నిన్నొక మాట మాట్లాడారు, ఇవాళ ఒక మాటలు మాట్లాడారు. మరి సంజయ్ కుమార్ అసలు ఎవరికి ప్రచారం చేస్తారు, ఇది పూర్తిగా అంటే ఇప్పుడు ఇటు రెబల్స్ కు కూడా ప్రచారం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు సమక్షంలోనే వెళ్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో పట్టణంలో జరిగిన అభివృద్ధి శూన్యం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు జాగ్రత్తగా పోలీసులను అయితే అలర్ట్ చేస్తూ ఆయన ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా ఇదే కార్యక్రమాన్ని ఇదే తంతును కొనసాగిస్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ సందీప్ రావు.